నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. వైసీపీ తన మీద బురద పడకుండా ఎన్నో చర్యలు తీసుకుంటూ వస్తుంది గతంలో కూడా. ఇప్పుడు తిరుమల కల్తీ నెయ్యి విషయంలో కూడా అదే రకమైనటువంటి యొక్క కార్యక్రమాలు చేస్తుంది. అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు లియో ప్యానెల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. మేడం నమస్తే. నమస్తే అండి. సత్యమూర్తి గారు, 2019లో వైఎస్ వివేకానందరెడ్డి గారు చనిపోయిన తర్వాత అప్పుడు వైసీపీ గ్యాగ్ ఆర్డర్ ఒకటి తీసుకొచ్చుకున్నారు. ఏంటి అంటే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య గురించి ఎవరూ మాట్లాడకూడదని చెప్పేసి. అంటే చట్టంలో ఉండేటువంటి నొసుగులు ఎలా పట్టుకుంటున్నారనేది మనం చూసాం. అదేవిధంగా 2024లో వైసీపీ లీడర్ల గురించి మాట్లాడకూడదని చెప్పి ఇంకో గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకుంటే దాని మీద స్టే విధించింది. ఇప్పుడు మళ్ళీ కల్తీ నెయ్యి విషయంలో అడ్డంగా దొరికిపోయినందుకు ఇప్పుడు కల్తీ నెయ్యి గురించి, జంతు కొవ్వు గురించి మాట్లాడకూడదని చెప్పేసి మానూరి శ్రీనివాస్ గారితోనే ఎవరితోనో ఒక పిటిషన్ కూడా వేయించారు. అంటే మొత్తానికి వీళ్ళు మేము చేసేసామని చెప్పి అడ్డంగా దొరికిపోయారని చెప్పి భావించవచ్చు అంటారు. ఇప్పుడు మీరు చెప్పిన ఇంట్రడక్షన్లో ఒక చిన్న పొరపాటు దొరికింది. వైఎస్ వివేకానందరెడ్డి గారు చనిపోయినప్పుడు అన్నారు. ఆయన చనిపోలే, మర్డర్ చేశారు, గొడ్డలు పెట్టి నరికారు. అదొక్కటే, మిగిలినవన్నీ కూడా అది మనం చర్చించదగిన అంశాలే. ఎందుకు అంటే ప్రతి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎదురు దాడి చేయటం అనేది వాళ్ళకి అలవాటు. జనరల్గా ఎదురుదాడి ఎవరు చేస్తారు అంటే మనం ఇద్దరం ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటున్నాం అనుకోండి, నా దగ్గర ఇంకా సమాచారం అంతా అయిపోయింది, నాకు తెలిసిందంతా చెప్పేశా, మీరు ఇంకా వాదిస్తూనే ఉన్నారు, నేను ఇంకేం చెప్పలేను, మీకు సమాధానం చెప్పలేను. అటువంటప్పుడు ఏమొస్తాయంటే నా నోట్లో నుంచి బూతులు వస్తాయి. ఇది మానవ సహజం. ఎప్పుడైతే నీకు ఆర్గ్యుమెంట్కి ఇంకా మ్యాటర్ అయిపోతుందో నీ బుర్రలో నోట్లో నుంచి బూతులు వస్తాయి. ఇది ఎందుకు చెప్పాను అంటే వైసీపీ వాళ్ళు ఎవడన్నా చూడండి, కింద నుంచి పై దాకా వాడు బూతులేం మాట్లాడతాడు. అంటే అర్థం ఏంటి అంటే వాడికి ఆర్గ్యుమెంట్ చేయటానికి వాడి దగ్గర మ్యాటర్ లేదు, వాడికి మెటీరియల్ లేదు, వాడు చేసేవన్నీ అబద్ధాలు, వాడు చేసేవన్నీ చెడు విషయాలు, వాడు చేసేవన్నీ కుంభకోణాలు, వాడు దాన్ని సమర్థించుకోలేక బూతులు మాట్లాడతాడు. ఇది వైసీపీ లీడర్ల మనస్తత్వం. మనస్తత్వాన్ని అనలైజ్ చేస్తే కనపడేది ఇది. ఈ తిరుపతి లడ్డు విషయంలో అసలు ఇందులో యానిమల్ ఫ్యాట్ ఉన్నది అని చంద్రబాబు నాయుడు మొత్తం కూటమి ఎమ్మెల్యేల శాసనసభాపక్ష మీటింగ్ జరిగితే ఆ మీటింగులో మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే, చూడయా ఆఖరికి వెంకటేశ్వర స్వామిని కూడా మోసం చేస్తున్నారు, ఇందులో యానిమల్ ఫ్యాట్ ఉందని, అది ఇది కెమికల్స్ ఉన్నాయని చెప్పి ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది. ఇదిగో ఆ రిపోర్టు, నేను ఇప్పుడు తిరుపతి దేవస్థానాన్ని ప్రక్షాళన చేస్తున్నాను, అది స్టార్ట్ చేశాను అని ఆయన చెప్పాడు. యానిమల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పాడు. కానీ జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, బొమ్మన కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి ఈ నలుగురు వచ్చి కలిపారు అందులో అని చెప్పలేదు ఆయన. రిపోర్ట్ ఉందమ్మా, ఇందులో యానిమల్ ఫ్యాట్ అని ఉన్నది, దీన్ని నేను కరెక్ట్ చేస్తున్నాను, నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిగా అది నా బాధ్యత అని ఆయన చెబితే ఆ రోజు నుంచి మొదలుపెట్టారు. ఆ రోజు నుంచి నువ్వే చేసావు, నువ్వే చేసావు, నువ్వే చేసావు, ఇది ఆర్గ్యుమెంట్. నువ్వు మామూలుగా ఏం ఆర్గ్యుమెంట్ చేయాలి? నువ్వు యానిమల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పావు, ఇమ్మీడియట్గా విచారణకు ఆదేశించండి, మీ విచారణకి మేము సహకరిస్తాం అని చెప్పాలి. ఎందుకు? ఎప్పుడు?
నువ్వు కల్తీ చేయకుండా ఉన్నట్టయితే, నువ్వు కిలో నెయ్యికి 25 రూపాయల కమిషన్ తీసుకోకుండా ఉన్నట్టయితే కడూరు చిన్నపన్నను పంపించి బోలేబాబా డైరీ వాడికి కెమికల్స్ కలిపి ఇచ్చేసే అని నువ్వు చెప్పుండకపోతే నువ్వేం చేస్తావు? ఏం చేసేవాడివి? ఏం అనాలి నువ్వు? మీరు నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరిపించుకోండి, మేము సహకరిస్తాం అని చెప్పాలి. గుర్తుపెట్టుకోండి, నేను ఇవన్నీ చెప్తున్నది ఎందుకు అంటే, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఎన్డీడీబీ రిపోర్టుని బయట పెట్టాడో ఆ నెక్స్ట్ డే జగన్మోహన్ రెడ్డి వచ్చి మీరు విచారణ జరిపించండి, మాకు కూడా తెలియకుండా జరిగిందేమో మాకు తెలియదు, జరిగిందేమో తెలియదు, మీరు చెప్తున్నారు కదా, మీరు విచారణ జరిపించండి, దేవదేవుడి పవిత్రతని కాపాడండి అని ఒక్క మాట చెప్పినట్టయితే జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకుడు అయ్యి ఉండేవాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? నేను టెస్టులు చేయించా, నేను ల్యాబొరేటరీ పెట్టా. ఆ ల్యాబొరేటరీ పెట్టింది ఎప్పుడు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టారు. నేనే పెట్టేశానని చెప్పాడు ఈ జగన్మోహన్ రెడ్డి. కాడూరు చిన్నప్పన్న మా బాబాయికి పిఏ కానే కాదు, అతను ఎవడో వేరే వాళ్ళ పిఏ అని చెప్పాడు. అంటే అబద్ధాలు చెప్పుకుంటూ దీన్ని కేసుని పక్కతో పట్టించడానికి ప్రయత్నం చేశాడు. కోర్టులో కేసులు వేయించాడు. కోర్టులో కేసులు వేయించి కేసులకి అడ్డం పడి దర్యాప్తు జరగకుండా ఇవన్నీ చేసి ఈ రోజున ఏం చేస్తున్నాడు అంటే, మొత్తం అంటే హిందూ సొసైటీ మొత్తం కూడా రియాక్ట్ అయ్యింది. ఇప్పుడు రియాక్ట్ అయిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదం మొత్తం అందరికీ తెలిసిపోయిన నేపథ్యంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కొత్త డ్రామాలు మొదలు పెడుతూ ఉన్నాడు. ఎన్ని డ్రామాలు వేసినా అందరికీ అర్థమైపోయింది, నువ్వు క్రైస్తవ మతానికి సంబంధించిన వ్యక్తివి, నీకు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేదు, నువ్వు వెంకటేశ్వర స్వామి దగ్గర ఒక రకంగా డబ్బులు కొట్టేద్దామని, ఇంకొక రకంగా తిరుమల పవిత్రతని దెబ్బతీయాలని ఈ రెండు ప్లాన్లు వేసుకొని నువ్వు రంగంలో దిగావు అనే విషయం ప్రజలందరికీ అర్థమైపోయింది. అర్థమైపోయిన తర్వాత ఈ ప్రచారాన్నంతా ఆపాలి, మళ్ళీ కోర్టుల ద్వారా అని చెప్పి పిటిషన్లు వేయించటం. ఆ పిటిషన్లు సుప్రీంకోర్టు ఒక పిటిషన్ సందర్భంగా సుప్రీంకోర్టు చెప్పింది, ఏదైనా ఇటువంటివన్నీ వేసి మా టైం వేస్ట్ చేస్తారండి అన్న అర్థం వచ్చేలాగా మాట్లాడటం, ఒక్క నిమిషంలో పిటిషన్ని డిస్మిస్ చేయటం, ఒక్క నిమిషంలో. మీకు ఏమన్నా పో అక్కడికి వెళ్ళి సిబిఐలో చెప్పుకోండి, కూర్చోండి అని చెప్పటం. అది నిజంగా ఎంత గొప్ప విషయం అంటే, న్యాయ వ్యవస్థ మీద మనకి ఎంత నమ్మకం పెరుగుతుంటుంది అంటే, వీళ్ళు ఎంత మాయ చేద్దామని చూసినా కానీ చాలా చోట్ల వెంకటేశ్వర స్వామి మధ్యలో వచ్చి నిలబడి తన కేసుకి తను న్యాయం జరిగేలాగా తనే చేసుకుంటూ ఉన్నాడు. ఈరోజు జరిగింది కూడా అదే. అయితే కనకదుర్గ గారు, వాస్తవానికి 2005లో ఏదైతే అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు అదే కొండల గురించి మాట్లాడి, దాని తర్వాత మళ్ళీ 2007లో మళ్ళీ 746-47 జీవోలు తీసుకొచ్చారు. ఎందుకని అటు తండ్రి ఇటు కొడుకు ఇద్దరు కూడా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఎందుకు ఎంచుకున్నారంటే ఏం చెప్తారు? ఎందుకు ఎంచుకోవడం ఏంటండి, అది ఒక నిధి, మీకు ఖజానా కదా, మీకు తవ్వే కొద్దీ వస్తుంది అక్కడ. ఇప్పుడు ఈయన లిక్కర్ స్కామ్లో సంపాదించుకుంది ఏ మూలకి కదా, అంతకుముందు అదేంటి డొల్ల కంపెనీల ద్వారా వచ్చింది. 35,000 కోట్లు సరిపోవా? భలే వాళ్ళే మీరు. ఇప్పుడు ఆయన కట్ల మీద పడుకుంటున్నాడేమో నాకు తెలియదు, నోట్ల కట్ల మీద ప్యాలెస్లో. ఒకసారి ప్యాలెస్ మరి కేంద్రం దాని మీద దృష్టి పెట్టాలి, అన్ని ప్యాలెస్లో ఒకసారి చెక్ చేయిస్తే ఎన్ని కట్టలు వస్తాయో అక్కడ. అందుకని అంటే మీకు ఇక్కడ 2 అంశాలండి. ఒకటి మీరు అన్నారు 2005లో 7 కొండలు కాదు 2 కొండలని, తర్వాత దాని మీద మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించేసరికి మళ్ళీ ఆ నింద ఆయన మీద వేసేసి, ఈ అతి తెలివి చూసారా, వాళ్ళు ముందు చెప్పింది పక్కకు పెట్టేస్తారు, తర్వాత లాస్ట్లో వచ్చిన పాయింట్నే పట్టుకుంటారు.
ఇది యాక్చువల్గా బుద్ధి లేని వాళ్ళు చేసే పని. ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టుగా బుర్రా బుద్ధి ఉంటే వాళ్ళు నిఖార్సైన రాజకీయ నాయకులు అయితే అవును మేము అన్నాము, తెలియక అన్నాము, సరే ఇప్పుడు మేము తెలుసుకున్నాము అని అంటే మర్యాద ఉంటుంది. ప్లస్ వాళ్ళు రాజకీయాల్లో హుందాగా కొనసాగచ్చు. ఇప్పుడు మనిషి అన్నాక తప్పు చేయింది ఎవరు చెప్పండి, మనిషే చేస్తాడు. కానీ వీళ్ళు మనుషులు కాదు కాబట్టి మాట తప్పుతారు, జరిగేది అది. అందుకని అక్కడ ఆ రోజు ఆయన ఏదైతే మీరు ఇందాక అన్నారు, 2 కొండలు అన్నాక కొండల మధ్యలోనే మాయమయ్యాడు ఆయన. ఎన్నిసార్లు చెప్పినా అదే మనం. దేవుడు అనేవాడు ఎంత పవర్ఫుల్ అని అంటే నమ్మకం అది. మీరు ఎలా ఉంటాడండి దేవుడు? మొన్న ఎవరో నన్ను అడిగారు శంకరాచార్యుల గురించి మాట్లాడితే, ఆయన తేజస్సు ఉంటుంది ఆయనలో, మీరు చూసారండి అని ఒకడు కమెంట్ పెడుతున్నాడు. పిచ్చాడా నువ్వు చూసావా దేవుడిని? ఒక నమ్మకం మనకి. ఇప్పుడు మీరు ఒక ఫోటో చూస్తారండి, మన అమ్మనే చూస్తాం మనం, మనకి ఎంత అందంగా కనిపిస్తుంది అమ్మ, అంతే కదా, మన భావన అది. చూసే దృష్టిలో ఉంటుంది. మనం మంచిగా చూస్తే ప్రతిదీ అందంగా కనిపిస్తుంది. బుద్ధి తక్కువ వాడు చూస్తే అలాంటి పిచ్చి ప్రశ్నలు వస్తాయి. అందుకని అక్కడ ఎందుకండి అలా అయిందంటే దానికి రీజన్ స్వామి చెప్తారు. అదేవిధంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎందుకండి తిరుమల మీద కన్ను పెట్టాడంటే దోచుకోవాలి. ఇక్కడ మీకు దీన్ని ఎంత అపవిత్రం చేయగలిగితే అంటే వాళ్ళు ఆనందపడతారనమాట. అవునా? అక్కడ ఆనందం ఒకటి, అంటే మానసిక ఆనందం అనుకుంటున్నారు వాళ్ళు, కానీ దానివల్ల జరగబోయే ఆ పరిణామాలు ఏంటో వాళ్ళు ఊహించుండరు. నిన్న చూడండి ఒక పాస్టర్ మాట్లాడాడు, నరికేస్తాను, మీరు సనాతన ధర్మం అంటే పవన్ కళ్యాణ్ నరికేస్తాను. పిచ్చాడు నువ్వు? అసలు నాకు అర్థం కాదండి, మీకు అసలు ఇంత ధైర్యం ఎలా వస్తుంది? ఇంకా నేను ప్రశ్నిస్తున్నది అది. ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా ఉండి దగ్గర ఇక్కడ అందరం ఎస్సీ ఎస్టీలో ఉన్నాం, మీరు ఇక్కడ రామాలయం కట్టడానికి వీల్లేదు అంటే రఘురామకృష్ణరాజు అడిగాడు, మీరు క్రిస్టియన్సా, నాకు సర్టిఫికేట్లు చూపించండి. ఇప్పుడు ఎంత మంచి పని అయిందంటేనండి, ఇప్పుడు ఈ కూటమి ఏం దృష్టి పెట్టాలంటే ప్రతి ఊర్లోనూ ఎస్సీ ఎస్టీలు ఎవరు, క్రిస్టియన్స్ ఎవరు బయటకు తీయాలి. అర్థమైందా? మేము క్రిస్టియన్స్ ఇక్కడ మీరు గుడి కట్టడానికి వీల్లేదన్నారు కదా, సో లెట్ దెమ్ టేక్ ఎవ్రీథింగ్, మొత్తం సెన్సస్ తీసి దానివల్ల నిజంగా రిజర్వేషన్స్ రాని వాళ్ళకి వస్తాయి. అంటే ఒక చెడు మంచికి పరిణమిస్తుందని మనం తీసుకుందాం. నేను చెప్తున్నది అంటే ఇక్కడ ఎందుకు ప్రస్తావించానంటే ఇది కూడా దేవుడికి సంబంధించింది. మనం ఇవన్నీ కూడా ఆలోచించాలండి, ఎందుకంటే హిందువులు మేల్కొంటున్నారు, అందుకోసం చెప్తున్నాను. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడు, నిన్న చాలా తెలివిగా మాట్లాడాను అనుకున్నాడు పెంచలయ్య విషయంలో. పెంచలయ్య 25లో పట్టుకున్నారు, ఒక అదేంటి బిస్కెట్ దొరికింది, గోల్డ్ బిస్కెట్, అదేంటి ఎందులో ట్రాలీ. పిచ్చాడా? అంతకుముందు ఎంత బంగారం దొంగిలించాడో ఇప్పుడు బయటకు వస్తుంది. మీకు అర్థమైందా? బిఆర్ నాయుడు చూశాడు. ఉద్యోగంలో పెట్టింది ఎవరు? కరుణాకర్ రెడ్డి గారు, ది గ్రేట్ కరుణాకర్ రెడ్డి. 2000 మందిలో ఈయన ఒక ఉద్యోగస్తుడు కాదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడంటే చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుని 9 నోట్లు 72,000 15 కోట్లు పెంచలయ్య ఏంటి ఒక బంగారు బిస్కెట్ జైలు బెయిలు అన్నాడు కదా. అంటాడు మేము 15 కోట్లు ఇప్పించామంటే నేనేమంటున్నానంటే కరెక్టే, నువ్వు 15 కోట్లు ఇప్పించావు అంటే నువ్వు అంతకుముందు ఎంత ఒక 100 కోట్లు తిన్నాడా? 300 కోట్లకు 300 కోట్లకి నువ్వు 15 కోట్లు ఇప్పించావు. అది వడ్డీకి కూడా సరిపోదు, ఎందుకంటే ఆయన వడ్డీకి అసలు వాడు. సో ఇక్కడ ఒక బిస్కెట్ కాదు, ఎన్ని బిస్కెట్లు అంతకుముందు తిన్నాడు, ఎంత బంగారం తిన్నాడో. బంగారం ఎవరింట్లో ఉంది, అది ఎక్కడికి వెళ్ళి చేరింది, ఇప్పుడు ఎవరు కడతారు? అది జగన్మోహన్ రెడ్డి కడతాడా, కరుణాకర్ రెడ్డి కడతాడా, సుబ్బారెడ్డి కడతాడా, ధర్మారెడ్డి కడతాడా? ఎన్ని కోట్లు కట్టాలి అది వాళ్ళు తేల్చాలి. ఇప్పుడు నేను అడుగుతున్నది అది. కరెక్టే, మీరు ప్రశ్నించారు, మంచిగానే ప్రశ్నించారు. సో ఆ ప్రశ్న వల్ల మీ దగ్గరికే వస్తుంది. అందుకని ఇవాళ వాళ్ళు ఎన్ని రకాలుగా దోచుకోవాలో, ఒక లడ్డు కల్తీ మీరు అన్నట్టుగా 3,500 కోట్లు సరిపోలా. మనం చూసాం వస్త్రాలు, స్వామివారి వస్త్రాలు, మనకు తెలియదు ఇంకా ఏమేం చేశారో. తాపడాలు ఏమండి, భోజనాలండి, భోజనం ఎంత దరిద్రంగా పెట్టారంటే అన్నదానానికి తీసుకుని సరైన అన్నం పెట్టలేదు, మనకు తెలుసు. దొడ్డు బియ్యం ఏదో పెట్టి చాలా నీచంగా. ఇవి మన కళ్ళకు కనిపిస్తున్నవి, కనిపించనివి ఎన్ని ఉన్నాయి అది బయటకు తీయాలి. అంటే ఎక్కడికక్కడ దోచేసుకుని, అంటే దేవుడు అంటే దోపిడి. ఇది ఒక్క గుడితో ఆగిందని నేను అనుకోవట్లా.
మీరు సింహాచలం కూడా వెరిఫై చేయండి, శ్రీశైలం వెరిఫై చేయండి. సిట్ రిపోర్ట్ చెప్పారు దాదాపు 100 గుళ్ళు మొత్తం కూడా ఇలాంటి నెయ్యితోనే కొల్లగొట్టారని చెప్పి అదే చెప్తున్నా. సో అన్ని గుళ్ళల్లోంచి వీళ్ళు ఎంత తిన్నారు, దానికి వీళ్ళకి ఏం శిక్షలు వేయాలి, అది నిజంగా చాలా పెద్ద విషయం ఇది. అది చూసే వాళ్ళకి ఏంటండి, రోజు వీళ్ళు నెయ్యి గురించి మాట్లాడుతున్నారు, కల్తీ నెయ్యి గురించి, లేకపోతే కల్తీ లడ్డు గురించి మాట్లాడుతున్నారు, ఎంతసేపు వెంకటేశ్వర స్వామి తిరుమల అంటున్నారు, వీళ్ళకి పని లేదా అంటే పని ఉంది. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. ఇది మొత్తం మన భారతదేశం తీసుకుంటే 100 కోట్ల పైబడి జనాభా ఉన్న, హిందువుల జనాభా ఉన్న దేశంలో ఇది అందరి మనోభావాలు దెబ్బతీసినట్టే. అందుకని మనం మాట్లాడుతూనే ఉండాలి దీని గురించి, అది నేను చెప్తున్నాను. సత్యమూర్తి గారు, నాకు ఒక డౌట్ వచ్చిందండి. వాస్తవానికి ఏపీ లిక్కర్ స్కామ్ చేసింది వైసీపీ. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జోగి రమేష్ ములకల చెరువుకు సంబంధించి అక్కడ ఒక కల్తీ మద్యాన్ని తయారు చేసి కూటమిపై తెట్టేసి, చూసారా కూటమి కూడా ఇలాంటి కల్తీ మద్యాన్ని తీసుకొస్తుందని చెప్పేసి అయితే ఒక వాగ్వాదం తీసుకొచ్చింది. ఇలాంటి టైంలో నాకు ఇంకొక వాళ్ళ వ్యూహం ఏంటనేది నాకు కొంత అర్థమైంది సార్. ఏంటంటే ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు లేదు తిరుమల నెయ్యిలో కల్తీ జరిగింది, జంతుకో కలిసింది, ఇదిగో ఎన్డీడీబీ రిపోర్ట్ అని చెప్పకపోయి ఉండుంటే ఈరోజు వీళ్ళే బయట పెట్టేసి ఇదంతా చేసిన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి తోసే అవకాశం ఎంతవరకు ఉండేదంటే ఏం చెప్పేవారు? ఒకవేళ చంద్రబాబు నాయుడు చెప్పకపోయింది. లేదు, వాళ్ళ ప్లాన్ కూడా అదే ఉంటుంది. ఇప్పుడు ఆ రోజున చంద్రబాబు నాయుడు పబ్లిక్లోకి వచ్చి ఎన్డీడీబీ రిపోర్టు చూపించి ఈ తిరుమల లడ్డులో కల్తీ జరిగింది, జగన్మోహన్ రెడ్డి ఇంత దారుణంగా చేశాడు అని గనక ఆ రోజు చెప్పకపోయి ఉంటే ఈ రోజున మొత్తం అంత బురద అంతా తీసి తెలుగుదేశానికి, జనసేనకి, బీజేపీకి పూసేసి ఉండేవాడు. అందుకనే ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మొత్తం హిందువులందరూ కూడా దీన్ని గమనించాలి. మన ధర్మానికి, మన మతానికి, మనకి సంబంధించిన దేవుడి మీద జగన్మోహన్ రెడ్డి ఎటువంటి కుట్రలు పన్నుతున్నాడు చూసుకోండి, ఒకసారి బేరీజ్ వేసుకోండి. మీకు లడ్డు కల్తీ విషయం మీద బయటికి వచ్చినా కానీ సిబిఐ వాళ్ళు తమ ఎడిషనల్ ఛార్జ్ షీట్లో 26 మంది నిందితుల్ని పెట్టిన తర్వాత కూడా వాళ్ళు వచ్చి నువ్వే చేసావు అని చెప్తున్నారు అంటే వాళ్ళ నైజం అర్థం చేసుకోవాలి, వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారు. దీనికి 1, 2 కాదు, బాబాయ్ మర్డర్ దగ్గర నుంచి మీకు రాజశేఖర రెడ్డి ఇందాక కనకదుర్గ గారు చెప్పారు కొండల్లో కలిసిపోయాడని. కొండల్లో కలిసిపోయాడనే విషయం మనకు తెలుసు. జగన్మోహన్ రెడ్డికి ఇంకో కొన్ని విషయాలు ఎక్కువ తెలుసు. రిలయన్స్ వాళ్ళు చేశారని చెప్పాడు ఆ రోజున. వాటి మీద దాడులు కూడా జరిగారు. రిలయన్స్ వాళ్ళు ఆ హెలికాప్టర్ ప్రమాదానికి కారణం అని చెప్పాడు ఈ జగన్మోహన్ రెడ్డి. కావాలంటే మీరు చూసుకోండి. రిలయన్స్ వాళ్ళు కారణం అని చెప్పిన తర్వాత రిలయన్స్ పెట్రోల్ బంకుల మీద దాడి చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి అభిమానులందరూ. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన రోసయ్య ఆయన ఏం చేశాడు అంటే ఈ హెలికాప్టర్ ప్రమాదం వెనక నిజంగా ఆయన కూడా నమ్మాడు పాపం, రిలయన్స్ వాళ్ళు ఉన్నారేమో, రిలయన్స్ కుట్ర ఉందేమో అని చెప్పి ఆయన కూడా అనుకున్నాడు. ఆయనే ఉంది, అందరూ అనుకున్నారు ఉందేమో. జగన్మోహన్ రెడ్డి నైజం అప్పటికి తెలియదు కదా. జగన్మోహన్ రెడ్డి మరి నిజం చెప్తున్నాడేమో, తండ్రి పోయిన బాధలో నిజం చెప్పాడేమో అన్న ఉద్దేశంతో. జగన్మోహన్ రెడ్డి గురించి తెలియదు కదా సార్, ఎవరికి తెలియదు కదా. అఫ్ కోర్స్ నాకు తెలుసు కానీ చెప్తున్నా, చాలా మందికి తెలియదు అని చెప్పి రోసే గారు ఏం చేశారు అంటే దీని మీద ఒక కమిషన్ వేశాడు. రాజశేఖర రెడ్డి మరణం మీద కమిషన్, ఏవియేషన్ స్పెషలిస్ట్ తోటి కమిషన్ వేస్తే ఆ ఏవియేషన్ స్పెషలిస్ట్ వచ్చి మొత్తం అంతా పరిశీలించి ఇదేమీ లేదు, ఇది ఆ రోజున అంటే ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో యంత్రం ఎట్లా ఫెయిల్ అయింది, దాన్ని పసిగట్టడంలో పైలట్ ఎట్లా ఫెయిల్ అయ్యాడు అనేది స్పష్టంగా వివరించి చెప్పి
ఆయన ఒక రిపోర్టు సబ్మిట్ చేస్తే దాని మీద మళ్ళీ ఎంక్వైరీ వేశాడు. రోసే చేసిన పని అది చేస్తే వాళ్ళు కూడా తేల్చారు, ఇగో బలానా టెక్నికల్ ఎక్స్పర్ట్ చెప్పింది ఇది, మేము పబ్లిక్లోకి వెళ్ళి అడిగినప్పుడు తెలిసింది ఇది అని. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి మరణం మీద ఇంకా క్లోజ్ చేశారు, విచారణ జరిపి క్లోజ్ చేశారు. విచారణ జరిపి క్లోజ్ చేసిన తర్వాత ఈ రిలయన్స్ లేదు, గిలయన్స్ లేదు, ఏమీ లేదు. అది మియర్ యాక్సిడెంట్, దైవ నిర్ణయం, దైవ సంకల్పం ప్రకారం ఆయన పోయాడు. ఆ తర్వాత ఏమైంది, ఇదే జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత కాలంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే రిలయన్స్ అంబానీ చెప్పాడని చెప్పి పరిమళ్ నత్వాని అనే అతనికి రాజ్యసభ స్థానం ఇచ్చాడు. ఇది చెప్పు. అంటే వీళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి, పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి ఎంత గుండెలు తీసిన బంటో మీరు ఆలోచించండి. చాలామంది అడిగారు, నువ్వు చాలామంది ఏముంది, వాళ్ళ చెల్లెలు కూడా అడిగింది, వైఎస్ షర్మిల కూడా అడిగింది, రిలయన్స్ వాళ్ళు నాన్నని చంపారని చెప్పావు కదా అన్నయ్య, నువ్వు మరి ఈరోజు నా రిలయన్స్ వాళ్ళకి పదవెట్ట ఇస్తున్నావు అని అడిగింది. రాజ్యసభ 4 సీట్లు వస్తుంటే ఒక సీటు పరిమళనత్వానికి ఎట్లిచ్చావని అడిగింది, చెల్లెలకి ఇవ్వకుండా. అంటే అసలు రిలయన్స్ మీద జగన్మోహన్ రెడ్డి చేసిందే బూటకమైన ఆరోపణ అనేది వెల్లడైపోతున్నది. రోసయ్య గారు కమిషన్ వేసినప్పుడే వెల్లడైంది. జగన్మోహన్ రెడ్డి వచ్చి నేను ఇగో రోసయ్య గారు కమిషన్ వేశారు, ఆ కమిషన్ రిపోర్ట్ వచ్చింది, ఆ రిపోర్టుని రాష్ట్ర మంత్రివర్గం యాక్సెప్ట్ చేసింది, ఆ తర్వాత ఆ రిపోర్టును తీసుకొచ్చి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు, అసెంబ్లీ కూడా దాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది, నేను చేసింది తప్పు, నేను రిలయన్స్ వాళ్ళ మీద అన్యాయంగా నేను అపనింద వేశాను, నన్ను క్షమించండి అని అడిగాడు జగన్మోహన్ రెడ్డి? అడగలేదుగా. ఆ రోజున ఆ క్షమాపణ కోరి ఉన్నట్టయితే ఆ తర్వాత నువ్వు పరిమళనత్వానికి రాజ్యసభ సీట్ ఇచ్చిన ఎవడు అడిగేవాడు కాదు. కానీ నువ్వు ఆ రోజు తప్పు, నువ్వు తప్పు చెప్పి రిలయన్స్ అంబానీ మీద బ్లేము మోపి నీ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూసి ఆ తర్వాత నువ్వు వచ్చి నీ ఆపర్చునిస్టిక్ పాలిటిక్స్ని ఇంప్లిమెంట్ చేసి నువ్వు అదే రిలయన్స్ అంబానీ చెప్పాడని పరిమళనత్వానికి రాజ్యసభలో సీట్ ఇచ్చావు. ఇంత ఎలాబొరేట్గా రాజశేఖర రెడ్డి మరణం గురించి ఎందుకు చెప్పాను, మీరు దాన్ని తీసుకొచ్చి ఈక్వేట్ చేసుకోండి. ఈ తిరుమల తిరుపతి దేవస్థానాలకి సప్లై చేసిన నెయ్యి కల్తీ విషయాన్ని దాంతో పోల్చుకోండి, మీకు క్లియర్ కట్గా అర్థమైపోతుంది. జగన్మోహన్ రెడ్డి మొత్తం ఎదుటివాడి మీద దౌర్జన్యం చేయటం తప్ప వాస్తవాన్ని అంగీకరించడు. ఇందాక మీరు ఫస్ట్ స్టార్టింగ్ ఇంట్రడక్షన్లో చెప్పినట్టు మ్యాటర్ లేనప్పుడే ఎగబడతాడు అన్నట్టు. ఎగబడతాడు. నువ్వు చూడు, నీ జగన్మోహన్ రెడ్డి చెప్పినవన్నీ తప్పులే, ఈ అన్ని తప్పులే. ఈ లడ్డు కేసు విషయంలో లడ్డుకి సంబంధించి చెప్పినవన్నీ తప్పులే. నిన్నగాక మొన్న వచ్చి భూమన కరుణాకర్ రెడ్డి ఎంత పచ్చిగా చెప్తున్నాడంటే తిరుమల కొండ మీద ల్యాబ్ పెట్టించింది మేము అని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి చెప్పాడంటే అతనికి కొంచెం హాఫ్ నాలెడ్జ్ ఉంది, అతనికి సరైన సమాచారం లేదు అని అనుకోవచ్చు. భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు చైర్మన్, తిరుపతిలో ఉంటాడు. నీకు తెలీదా ల్యాబ్ ఎప్పుడు పెట్టారో? అంటే నువ్వు అబద్ధం నువ్వు ఎందుకు అబద్ధం చెప్తున్నావు? ల్యాబ్ మేము ఎప్పుడో పెట్టాము అని నేను ఎందుకు చెప్పావు? భూమన కరుణాకర్ రెడ్డికి స్ట్రైట్ క్వశ్చన్. ల్యాబ్ ఎప్పుడు పెట్టారో తెలుసా? ల్యాబ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ కల్తీ విషయం బయటకు వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం లెటర్ రాసింది. ఎవరికి? ఎన్డీడీబీకి రాసి, అయ్యా మా తిరుపతిలో, మా తిరుమలలో
మేము ఈ నెయ్యి స్వచ్ఛతని నిర్ధారించడానికి మా దగ్గర ల్యాబొరేటరీ లేదు. ల్యాబొరేటరీ లేకపోవటం అడ్వాంటేజ్గా తీసుకొని కొంతమంది దొంగలు ఉన్నారు మా దగ్గర. ఈ దొంగలు కెమికల్స్ కలుపుతున్నారు నెయ్యిలో వనస్పతిలో. దాన్ని తీసుకొచ్చి దేవుణ్ణి మోసం చేస్తున్నారయ్యా. దేవుణ్ణి మోసం చేయకుండా కాపాడటానికి ఆ యంత్రాలు ఏవైతే ఉంటాయో ఎంత అవుతుందో చెబితే మేము డబ్బులు పంపిస్తామయ్యా అని ఎన్డీడీబీకి లెటర్ రాసింది కూటమి ప్రభుత్వం. రాస్తే దానికి ఎన్డీడీబీ ఏం సమాధానం ఇచ్చిందో తెలుసా? అయ్యా, ఇది దేవుడి కార్యక్రమం, అందులో దేవదేవుడికి సంబంధించిన కార్యక్రమం, మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు ఇంత ఇంట్రెస్ట్ చూపించారు, మాకు అదే చాలు. మేము ఆ యంత్ర పరికరాలన్నీ తిరుమల తిరుపతి దేవస్థానానికి డొనేషన్ చేస్తాము, మీరు ఒక్క పైసా మాకు ఇవ్వక్కర్లేదు. అంతేకాకుండా మీరు కొంతమంది మనుషుల్ని మాకు అప్పగించండి, వాళ్ళకి నెయ్యి ఎలా టెస్ట్ చేయాలో మేము చెప్తాం, మేము ట్రైనింగ్ ఇస్తాం, వాళ్ళు ట్రైనింగ్లో పర్ఫెక్ట్ అయ్యే వరకు మా ఎంప్లాయీస్ని, మా సైంటిస్టులను అక్కడ పెడతాం అని చెప్పి వాళ్ళు తిరుమలలో ఒక ల్యాబ్ పెట్టారు. నేను ఇంత చెప్పాను కదా, మరి ఇది భూమన కరుణాకరెడ్డి తెలీదా? లేదు సార్, ఆయన ఇంకొక ఆలోచనలో ఉన్నాడు. ఎందుకంటే ఈ యొక్క ల్యాబ్ పెట్టామని చెప్పి దాని వెనక ఒక 100 కోట్లు 200 కోట్లు కొట్టేద్దాం అని చెప్పి చూస్తున్నాడు. ఇంకేం కొట్టేస్తారు వాళ్ళ మొహం, అయిపోయింది, చాప్టర్ క్లోజ్ అయింది కదా. అంటే ఇటువంటివి ఎంత బుకాయిస్తారు, అబద్ధాలు చెప్పి ఎట్లా బుకాయిస్తారంటానికి నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను అంతే. నేనేమి ఇవి ఇప్పుడు నేను చెప్పినవి ఏవి నేను కల్పించి చెప్పాల, ఇవన్నీ కూడా వాస్తవాలు నేను మీ ముందర ఉంచుతున్నా అంతే. ల్యాబ్ పెట్టి మేము చేస్తూ ఉన్నాం. ఏం చేస్తున్నావు నువ్వు, ఏం చేసావు, ఏం చేసావు? కల్తీ చేశా. ల్యాబ్ పెట్టి ల్యాబ్ అసలు నువ్వు ఎక్కడ పెట్టావు అంటే కల్తీ ల్యాబ్ ఏమైనా పెట్టారేమో సార్. నువ్వు ఎక్కడ పెట్టావో తెలియదు. నువ్వు ఆ ల్యాబ్ ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెప్పాడు, మేము 7 సార్లు టెస్ట్ చేసామన్నాడు. ఎక్కడ టెస్ట్ చేసావు? ల్యాబే లేకుండా ఎక్కడ టెస్ట్ చేసావు జగన్మోహన్ రెడ్డి? అంటే ఇటువంటి ఒక అభూత కల్పనలతోటి అసత్యాలు ప్రచారం చేసుకుంటూ తిరిగే బ్యాచ్ ఈ బ్యాచ్, వైసీపీ బ్యాచ్. కనకదుర్గ గారు, వాస్తవానికి వైఎస్ వివేకానంద రెడ్డి గారిని హత్య చేసింది వీళ్ళు, కానీ మీరు మాట్లాడొద్దు. అదేవిధంగా తిరుమల లడ్డూని నెయ్యి కల్తీ చేసింది వీరు, కానీ మీరు మాట్లాడొద్దు. అదేవిధంగా మేము చేసిన అక్రమాలు అవినీతి చేసేది మేము, కానీ ప్రజలు మాట్లాడొద్దు. ఏంటి ఈ ధోరణి, వైసీపీ ధోరణి అంటే ఏం చెప్తారు? అంటే వాళ్ళు భయపడుతున్నారండి, ఇప్పుడు ఇది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. కానీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఇట్స్ టూ లేట్ యాక్చువల్గా నన్ను అడితే. అంటే అంతే కదా సార్, ఎందుకంటే వాళ్ళు ఈ పని ముందు చేసుకోవాలి. కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే మనకి వచ్చేస్తుంది గ్యాగ్ ఆర్డర్ అనుకున్నారేమో, ఏమండి? అలా అనుకుని ఉండొచ్చు, కానీ అన్ఫార్చునేట్లీ ఇవాళ వాళ్ళకి ఎదురొచ్చింది తీర్పు. ఇది వీళ్ళు ఊహించలా. అయినా ఇందాక సత్యమూర్తి గారు ముందే చెప్పారు ఒక మాట, నిజంగా వాళ్ళు తప్పు చేసిన వాళ్ళైనా తప్పు చేయని వాళ్ళైనా అనుకుందాం, రెండు అనుకుందాం. తప్పు చేస్తే నోరు మూసుకుని ఓకే ఏం జరిగితే అది జరుగుతుంది, సరే మీరు ఏం చేస్తారో చేయండి టెస్ట్లు అని చెప్పచ్చు, సరే తర్వాత చూసుకుందాం. లేదు తప్పు చేయకపోతే ఖచ్చితంగా ఓకే మీరు టెస్ట్ చేసుకోండి, మాకేం భయం, మేము తప్పు చేయలేదు అని ధైర్యంగా చెప్పచ్చు. కానీ వాళ్ళు తప్పు చేశామని ప్రూవ్ చేసుకున్నారు. ప్రతిసారి వాళ్ళు కోర్టుకు వెళ్ళటం ద్వారానే వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు, ఎస్ ఈ తప్పు మేము చేసాం. ఏదో జగన్మోహన్ రెడ్డి చెప్తాడు లేకపోతే కోర్టు చెప్తుంది వాళ్ళకి. ఇప్పుడు మీరు కనుక వైసీపీలో చూసుకుంటే ఎవడు తప్పు చేసినా జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎండాస్ చేసేస్తాడు, అవును పలానా వాడు ఇలా చేశాడు అయితే ఏంటి అంటాడు. లేదంటే ఇలా కోర్టుకు వెళ్ళి వీళ్ళు తప్పు చేశామని కోర్టు చేత ఒక సర్టిఫికేట్ లాగా తెచ్చుకుంటారు. అది జరుగుతోంది. కాబట్టి ఇవాళ వీళ్ళు తప్పు చేశాక ధైర్యం లేదు, భయపడుతున్నారు. ఎందుకంటే ఈ కేసు ఎంత తీవ్రంగా ఉంది అనేది వాళ్ళకి తెలుసు. దాని మీద ఎలా అధికారులు సిట్ కావచ్చు, సిబిఐ అధికారులు కావచ్చు పనిచేశారు చేస్తున్నారో తెలుసు.
ఇది మన పీకకి చుట్టుకుంటుంది అంటే లాస్ట్కి వెళ్ళేది జగన్మోహన్ రెడ్డికి. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఆ భయం ఉంది. ఇప్పుడు ఎవరితో పెట్టుకున్నా పర్వాలేదు, కానీ వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు వాళ్ళు. అంటే అది బుద్ధి లేక చేశారా, బుద్ధుండి చేశారా, లేకపోతే మనం 30 ఏళ్ళు ఉంటాం కాబట్టి ఏమన్నా చెల్లుతుంది అనుకున్నారా, వాళ్ళకి తెలియాలి. అంటే వాళ్ళ దేవుడు కాదు కాబట్టి అదొకటి. అది కాకుండా అసలు 30 ఏళ్ళు అనుకున్నారు కదా, మరి అది ఏం లెక్కో తప్పుడు లెక్క మనకైతే తెలియదు. సో ఏ రకంగా చూసుకున్నా వాళ్ళు తప్పు చేశారు ఖచ్చితంగా. వాళ్ళు అసలు ఇందాక సత్యమూర్తి గారు అడిగారు కదా 43,500 కోట్లు సరిపోవండి అని. నిజంగా బుద్ధినవాడైతే 43,500 కోట్లతో సరిపెట్టుకుని పోనీ 43,500 కోట్లు జప్తు చేస్తే ఇంకా మిగతా ఉంటాయి కదా, మనకు తెలీదు. 1,00,000 కోట్లు 65,000 కోట్లు ఉంటాయి కాబట్టి హ్యాపీగా దాంతో బతికేసి 5 ఏళ్ళు మంచి పరిపాలన అందించి నువ్వు తిరుమలకి వెళ్ళకు, అసలు వెంకటేశ్వర స్వామిని తలుచుకోకు, నువ్వు నీ పాటికి నువ్వు ప్రజారంజకంగా పాలించి ఉండొచ్చు కదా. కానీ ఎందుకు అధికారంలోకి వచ్చింది దోచుకోవటానికంటే మీరు బాగున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన కరెక్ట్ 22వ రోజే వైవి సుబ్బారెడ్డి గారు నియమించారంటే ముందు నుంచే వేసుకున్న అదే కదా, మనం ముందు చెప్పాం 5 ఏళ్ళు ఇదే పని చేశారని. సో ఫస్ట్ దోపిడీ అక్కడ మొదలు పెట్టారు. మీరు చెప్పినట్టుగా 22 రోజులకే వైవి సుబ్బారెడ్డిని అపాయింట్ చేసి, అంటే దోచుకోవటానికి ఆయనకి ఆథెంటిసిటీ అది ప్రణాళిక రూపొందించుకున్నారు. 5 ఏళ్లలో ఎక్కడెక్కడ ఎంతంత దోచుకోవాలి, ఎన్ని కోట్లు దోచుకోవాలి అన్నీ ఒకటి సెట్ చేసి పెట్టుకున్నారు అక్కడ. పాదయాత్ర కూడా నేను చెప్పాను కదా సార్ మీకు జగన్ గారు, నేను అదే చెప్పాను మీకు, ఎక్కడెక్కడ దోచుకోవాలి, ఎక్కడెక్కడ ఏది అవైలబిలిటీ ఉంది, ఇక్కడ ఖనిజం లేకపోతే అక్కడ ఇంకోటి ఇక్కడ ఇంకోటి అవన్నీ చూసుకున్నారు వాళ్ళు. మళ్ళీ పాదయాత్ర అంటున్నాడు. మళ్ళీ పాదయాత్ర ఈసారి ఏం ఉండదు, ప్రజలే తిరగబడతారు తేడా వస్తే. అసలు ఇప్పుడు దోచుకోవడానికి ఏం మిగిల్చారు వాళ్ళు కదా, దాచుకున్నారు కదా, ఇప్పుడు దాచుకున్నది బయటకు తీయాలి. ఇప్పుడు దోచుకోవటం కాదు, పంచి పెడితేనే బతుకుతాడు, లేకపోతే ఏమో ప్రజలు ఏం నిర్ణయిస్తారు. ఏది ఏమైనా దేవుడితో పెట్టుకున్నారు వెంకటేశ్వర స్వామితోటి, అందుకని చుక్కలు చూపిస్తాడు, ఆయనే చూపిస్తాడు. మనమేం కంగారు పడక్కర్లే. కానీ ఈ అంశం మాత్రం ఇది కంటిన్యూస్గా కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పుడు అప్పుడే దీని గురించి మాట్లాడడం ఆపడానికి లేదు, ఆగదు కూడా. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన మ్యాటర్ కాబట్టి ఇది ఫైనల్ తీర్పు వచ్చే వరకు, ఆ అంతిమ లబ్ధిదారుడు ఎవరో తెలిసే వరకు మనం మాట్లాడుతూనే ఉండాలి. సత్యమూర్తి గారు, ఫైనల్గా ఇంతకు ముందు మీరు అన్నారు ఏంటంటే క్షమించు అని చెప్పేసి కనీసం జగన్మోహన్ రెడ్డి అటు రిలయన్స్ సంబంధించి వాళ్ళకు కూడా చెప్పలేదని చెప్పి, అదేవిధంగా కల్తీని జరిగిన తర్వాత కూడా కనీసం వెంకటేశ్వర స్వామికి క్షమించు అని కూడా ఒక మాట కూడా లేదు. కానీ గతంలో ఏదైతే అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది, క్షమించు ప్రభువా అని చెప్పేసి ఒక చిన్న ఫోటో ఏదైతే ఉందో అది వాళ్ళ యొక్క రిపోర్టర్ ఎవరో చేసినందుకు క్షమించు ప్రభువా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వేసుకొని మరీ చేశారు. ఎందుకు సార్ వెంకటేశ్వర స్వామి అంటే అసలుకి భయం భక్తి లేదని చెప్పి అనుకోవాలా, ఎందుకని క్షమించమని చెప్పి అడగడం అదేంటంటే అది వాళ్ళ పేపర్లో, వాళ్ళ సాక్షి పేపర్లో ఒక ఫోటో వేశారు. జనరల్గా యేసుక్రీస్తు ఫోటో ఏంటంటే ఇట్లా చేయి పెట్టి ఉంటుంది అనమాట, ఇట్లా చేయి పెట్టి మనకు తెలుసు కదా, అది పాపులర్ ఫోటో అదే ఉంటుంది. ఆ ఫోటోలో ఒక తప్పు దొర్లింది. ఆ తప్పు ఏంటో నా నోటితో నేను చెప్పను, ఎందుకంటే ఐ రెస్పెక్ట్ ఆల్ రిలీజియన్స్ కాబట్టి ఐ డోంట్ గో ఇన్ టు దట్ డీటెయిల్. అది చాలా అపచారం. అది యేసుక్రీస్తు పట్ల సాక్షి పత్రికలో జరిగిన పెద్ద అపచారం. అది అంత అపచారం జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి క్షమించు ప్రభువా, నాకు ఇదైంది, తప్పు జరిగింది, అది ఇది అని చెప్పి చెప్పాడు. ఎవరైతే ఆ ఆర్టికల్ రాసి ఆ ఫోటో పెట్టిన అమ్మాయి ఎవరైతే ఉన్నదో ఆ అమ్మాయి కూడా ఒక పాస్టర్ కూతురే ప్రభువా, అందుకని నేను ఉద్యోగంలోంచి తీసేయట్లేదు అని చెప్పాడు. అక్కడ కూడా పక్షపాతమే, పాస్టర్ కూతురు కాబట్టి నేను అమ్మాయిని తీసేయట్లేదనే చెప్పాడు. ఏదో శర్మ కూతురు అంటే అప్పుడే తీసేసి ఉండే, ఖచ్చితంగా తీసేసి ఉండేవాడు. అదే ఆ అమ్మాయి కూడా పాస్టర్ కూతురే కాబట్టి నేను తీసేయదలుచుకోలేదు ప్రభువా, నీకు అన్యాయం చేసిన అమ్మాయి పాస్టర్ కూతురు కదా అని ఏదో చెప్పాడు. ఓకే, నో ప్రాబ్లం. అందులో ఆ డిస్ప్యూట్లో క్షమాపణ చెప్పడం అదంతా ఓకే. మరి ఇప్పుడు తిరుపతిలో అపచారం జరిగింది కదా వెంకటేశ్వర స్వామికి, సరే అండి క్షమించండి వెంకటేశ్వర స్వామి అనాలి కదా. అనకపోగా నేను చేయలేదు నువ్వే చేసావు, నేను చేయలేదు నువ్వు చేసావు, నేను చేయలేదు నువ్వు
సార్ వాళ్ళ మనుషులతో కూడా సరే తిన్నారు ఏమైనా చచ్చిపోయారా అని అని అడిగిపిస్తుంది. అది దీన్ని ఏమనాలి? మీకు ఈ సందర్భంగా నేను మీకు ఒక చిన్న వీడియో ఒకటి ఆడియో వినిపిస్తాను. ఆ ఆడియో విన్న తర్వాత కొంచెం లాంగ్వేజెస్ మీద డాక్టరేట్ చేసిన కనకదుర్గ గారు కూడా దీని మీద చెబితే బాగుంటుంది. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. మళ్ళీ గ్రహ కూటమి ఏర్పడితే అన్ని అరిష్టాలు అంటారు పెద్దలు. ఈ త్రికూటమి పాలన వలన త్రిలింగ దేశం దైవానుగ్రహానికి లోనవుతుందని జనం భీతిల్లుతున్నారు. ఏం చెప్పాడు తెలుసా? అంటే వెంకటేశ్వర స్వామి నీ నోటి నుంచి నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పాలనుకున్నా నీ నోటి నుంచి నిజం చెప్పిస్తాడు. భూమన కరుణాకర్ రెడ్డి ఇప్పుడు మీరందరూ విన్న వాయిస్ దైవానుగ్రహం ఉన్నది ఈ త్రిలింగ దేశానికి అని చెప్తున్నాడు. అతనికి అంటే నీకు ఏం చెబుతున్నావు, నువ్వు ఏదన్నా మనసులో ఏదో అనుకో, బయటికి వచ్చేది మాత్రం దేవుడు ఇట్టగే పలికిస్తాడు. మొన్న చిన్నజీర స్వామితో మాట్లాడించినట్టు, మొన్న ఎగ్జాక్ట్లీ చిన్నజీర స్వామితో మాట్లాడించినట్టు మళ్ళీ ఒక్కసారి అది వినిపిస్తాను. అష్టగ్రహ కూటమి ఏర్పడితే అన్ని అరిష్టాలు అంటారు పెద్దలు. ఈ త్రికూటమి పాలన వలన త్రిలింగ దేశం దైవానుగ్రహానికి లోనవుతుందని. త్రిలింగ దేశం దైవానుగ్రహానికి లోనవుతుంది. కరెక్ట్ చెప్పావు భూమన కరుణాకర్ రెడ్డి, చాలా కరెక్ట్ చెప్పావు. దైవానుగ్రహం ఉంది కాబట్టే మీ దుష్టగ్రహ పేడ విరగడయి మీకు 11 సీట్లు వచ్చి అందులోనూ నువ్వు ఓడిపోయి అన్ని శుభాలే జరుగుతాయి. భవిష్యత్తులో రాబోయే రోజుల్లో అన్ని శుభాలే జరుగుతాయి. ఈ 11ని సంస్కృతంలో ఏమంటారు? ఏకాదశ కూటమి. ఈ ఏకాదశ కూటమి మొత్తం వీళ్ళందరూ అసెంబ్లీకి కూడా రాలేకపోతున్నారు, రాలేరు కూడా, భవిష్యత్తులో కూడా రారు.